చూడండి, 25 వయసు ఉంది ఆమెకి, పాపమ్మ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందంట. కొరియర్ పట్టుకుందంట, చూసుకుందంట, అందులో ఏముందో మరి తెలియలే. అమ్మ చెమటలు పెట్టినాయి, హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మ హాస్పిటల్కి వెళ్ళే లోపలే చచ్చిపోయింది ఆమె. మనిషి జీవితం ఎంత అల్పమైంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏది నిరంతరం ఉంటుంది, ఏది శాశ్వతం? నువ్వు ఆస్తులు చూస్తున్నావా, బంగారం చూసుకుంటున్నావా, నగలు చూసుకుంటున్నావా, డబ్బు చూసుకున్నా? ఏ నీకు గర్వం? బైబిల్ అంటుంది, నా దృష్టిలో నువ్వు లేనోడివే, లేని దానివే. హల్లెలూయా. అమ్మ మనం ఎందుకమ్మా గొప్ప గర్వపడాలి? నేనంటున్నా, ఇవాళ నేను కాబట్టి ఇంకోళ్ళు నిలబడి ఇక్కడ వాక్యం చెప్పేస్తారు అని చెప్పి వాక్యం చెప్తున్నా. నేను గర్వపడాల్సిన అవసరం లే. నువ్వు లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు, నువ్వు కాకపోతే ఇంకోళ్ళు ఉంటారు. ఇందులో నువ్వు లేనట్టే నువ్వెందుకు గర్వపడతావు, నువ్వెందుకు ఎగురుతావో అర్థం కావట్లేదు. నిన్ను చూస్తుండే పరలోకం నుండి దేవుడు ఒకేసారి లేపెత్తే సరిపోలే అంటుండ ఆయన. నువ్వు లేనట్టే నా దృష్టి.